అంటే స్వీకరించడానికి భర్త సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళటానికి భార్య సిద్ధంగా ఉంది. మధ్యలో ఉంటారు కొంతమంది, వాళ్ళు అమ్మలు, అత్తలు, తాతలు, నాన్నలు. అందుకే నీకు చెడు తెలిసింది కరెక్టే, కానీ సత్యం తెలిసింది క్షమించమని, సత్యం తెలిసింది వేరు చేయొద్దని. అప్పుడు ఏ విధంగా యోసేపు తన మానవ ఆలోచన ప్రక్కన పెట్టి దైవ ఆలోచన హృదయంలో స్వీకరించి భర్తను తీసుకెళ్ళాడో, ఆ భార్యను స్వీకరించుకున్నాడో, ఈ రోజున భర్తకు దూరంగా ఉంటున్న భార్య, భార్యకు దూరంగా ఉంటున్న భర్త ఒకరిగా వచ్చినప్పుడే అది నిజమైన క్రిస్మస్. ప్రార్థనకు వస్తూ, వాక్యం చదువుతూ, వాక్యములో ఉంటూ కూడా నీ భర్తకు నువ్వు దూరంగా ఉంటే, నీ భార్యకు నువ్వు దూరంగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ కాదు. గుర్తుపెట్టుకోండి.